మరి నీకు నవ్వులు కలుగు చేయడా దేవుడు? నువ్వు కూడా ఎన్నిసార్లు అవిశ్వాసంతో ఉంటావు? దేవుని వాక్యాల విషయమై నువ్వు ఎన్నిసార్లు నవ్వావో, ఎన్నిసార్లు అలక్ష్యం పెట్టామో, ఎన్నిసార్లు శారమ్మలాగా అవిశ్వాసాన్ని చూపించావేమో. అయినా దేవుడు నువ్వు నవ్వావులే అని నిన్ను పక్కన పెట్టాడు. నువ్వు నవ్వావులే ఆ రోజని శారమ్మని పక్కన పెట్టాడా? వాగ్దానం చేశాడు. నిర్ణయ కాలంలో దేవుడు ఏమిచ్చాడు? నవ్వునిచ్చాడు. నిర్ణయ కాలంలో ఇస్సాకునిచ్చాడు. అందుకే అవంటది, ఆ రోజు నేను నవ్వాను కాబట్టి ఇప్పుడు అందరు నన్ను చూసి అబ్బా నవ్వు నవ్వు. ప్రియమైన దేవుడు, మీరు కూడా మీ కార్యాలు ఆలస్యం అయ్యే కొద్దీ వాగ్దానాలను చూసి నవ్వుకుని ఉండవచ్చు. వాగ్దానాల విషయమై మీరు కూడా దుఃఖపడి ఉండవచ్చు. వాగ్దానాన్ని అది దేవుని మాటగా తీసుకోకుండా కేర్లెస్ గా, ఈ వాగ్దానాలని రెక్లెస్ గా, వాగ్దానాలని నిర్లక్ష్యంగా, ఇది దేవుని మాట, ఇది ఈ వాగ్దానము దేవుని మాట అని తీసుకోకుండా మీ దగ్గరికి వచ్చినప్పుడు వాక్యాన్ని మీరు దాన్ని నిర్లక్ష్యంగా కనుక తీసుకున్నట్లయితే, ఆ రోజు ఆయన వాగ్దానం చేశాడు కదా నీకు, నువ్వు నమ్మలేదు కానీ దేవుడట నమ్మదగిన వాడట. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడు. శారమ్మ నమ్మలేదులే అని వాగ్దానాన్ని చేసిన వాగ్దానాన్ని చేయకుండా భూమి అయినా గతిస్తుంది, ఆకాశమైన గతిస్తుంది, కానీ నా మాటలు గతింపలేరు. అందుకే ఆయన వాగ్దానం చేశాడు ఆ రోజు, మీదటికి నీకు పిల్లలు కలుగుతారు.